మాసం సోమవారాల్లో ఉపవాసం ఉండి శివుడికి పూజించి శివాలయంలో రుద్రాభిషేకాలు చేయించుకుంటారు. సదాశివుడు ఈ మాసంలో హలాహలాన్ని స్వీకరించి ఆ గరళం నుండి వచ్చే వేడిని అసౌకర్యాన్ని నివారించి స్వామికి సాంత్వన కలిగించుకునేందుకే అభిషేకాలు చేయించుకుంటారని పురాణాల ప్రకారం తెలుస్తుంది. అందుకే ఈ సోమవారాలందరూ పాటిస్తుంటారు. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మాంగళ్యానికి ఆదిదేవత అయిన గౌరీదేవిని మంగళగౌరీ నోము పేరుతో పూజిస్తారండి. అలానే కొత్తగా పెళ్ళైన స్త్రీలు మొదటి సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు పూజిస్తారు. దీనికి ప్రత్యేకత ఏంటంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే ద్రౌపదికి ఈ వ్రత విశేషాలు వివరించినట్లుగా నారద పురాణం ద్వారా అవగతమవుతుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని ఓ విశ్వాసం. అదేవిధంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వస్తుంది. అది ఆచరిస్తే కోరికలు కోరుకొని నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. కానీ అమ్మవారు ఇచ్చే ఒక భాగ్యం ఏంటంటే ఆడవాళ్ళకి 5 వారాల్లో ఏదైనా ఒక వారం చేసుకోవచ్చండి. కుదిరితే పౌర్ణమి రోజు వచ్చే శుక్రవారం, లేదు అంటే ఇంకేదైనా వారం చేసుకోవచ్చు. శ్రీమన్నారాయణుడికి జన్మ నక్షత్రమైన శ్రవణం నుండి వచ్చే శ్రవణ నక్షత్రం నుంచి వచ్చింది కాబట్టి శ్రావణ మాసం అని పిలుస్తారు. ఈరోజు విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామిని కొలిచేందుకు సప్త శనివార వ్రతం, లక్ష్మీనారాయణ నోము వంటివి ఆచరిస్తారు. అలానే 3 రోజులు అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు తిరుపతిలో జరుగుతాయి. ఇక ఈ మాసంలోనే ఇంకొక మహా విషయం ఏంటంటే శివుడికి కూడా ఆరాధిస్తారు. సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే ఇంకొక ప్రత్యేకమైనది కృష్ణాష్టమి. కృష్ణాష్టమి శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి నాడే దుష్ట శిష్ణ రక్షణ కోసం కృష్ణ పరమాత్మను జన్మించారు. ఈ సందర్భంగా కృష్ణ మందిరాల్లో స్వామిని అలంకరించి ఎంతో వైభవంగా నిర్వహించే ఉత్సవాలు చూసి తరలించాల్సిందే. ఇలా అన్ని రోజులు ఆధ్యాత్మిక శోభతో విరజిల్లే మాసమే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.